ద్వాదశ రాశుల్లో తులారాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో పెద్ద బాధ్యతలు స్వీకరించడం, ఏదైనా సరే ఆ ఉద్యోగ రంగంలో కానీ లేదా ఇతరత్ర మీరు ఎంచుకున్న రంగాల్లో ఈ వారం అంతా కూడా మీరు కీలక స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. మీతో ఎంత శత్రుత్వం పెట్టుకుందామని అవతల వాళ్ళు భావించినప్పటికీ కూడా వారి మీద మీరు పైచేయి సాధించగలిగే గొప్ప వారంగా ఈ వారాన్ని అయితే గనక అభివర్ణించవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో మాత్రం ఎంతో కొంత ఏవో రకమైన తిరకాసు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికీ పెళ్ళైన భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికంగా ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు కొంత ఈ స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు ఇలాంటి వాటి మీద ఎంతో కొంత ఆసక్తి కనబరచడం అనేది అయితే ఉంటుంది. కానీ ఈ వారం అందుకు దూరంగా ఉండటం అనేది అవసరం. లేదంటే వాటి పరంగా ఏమైనా సరే నష్టాలు సంభవించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంతాన పరంగా ఏవైనా సరే అభివృద్ధిదాయకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక ఇప్పటికే ఏదైనా సరే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళు వారికి మాత్రం ఆశించిన ఆదాయంలో హెచ్చుతగులు ఏర్పడటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే మాత్రం చాలా మంచి మార్పులు కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత మీడియా రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత ఇటు వ్యాఖ్యాతలు అవ్వచ్చు, తర్వాత దర్శక శాఖలో ఉన్నవారికి మంచి వారంగా ఈ వారాన్ని అయితే కనుక అభివర్ణించవచ్చు. అలాగే భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ వారం యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇక విదేశాలకి వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు వీరికి కూడా ప్రస్తుతం అయితే కనుక పంచమ స్థానంలో రాహు సంచరించడం, తర్వాత పంచమ స్థానంలో రాహుతో కలిసి బుధుడు సంచరించడం కనుక తులా రాశిలో జన్మించి మీ పిల్లలు ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అని ఆశపడుతున్నట్టయితే కనుక మీ పిల్లలు వెళ్ళాలనుకునే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఏవో రకమైన అవరోధాలు ఏర్పడతాయి. ఇక ఇతరత్ర తులారాశి వారికి అంతా కూడా మంచి యోగ్యదాయకమైన కాలంగా చెప్పొచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా ఆహార పానీయాల విషయాల్లో మాత్రం ఎంతో కొంత శ్రద్ధ తీసుకోండి. అజీర్తికి సంబంధించినవి కానీ, కాలేయానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనుక ఈ వారం తులారాశి వారికి అయితే ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కువ శాతం యోగ్యదాయకమైన వారంగానే తులారాశి వారికి చెప్పొచ్చు. తులారాశి వారు ఈ వారం అంతా కూడా ఎక్కువ లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం కొద్దిగా స్నానం చేసే నీటిలో పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక మరింత ఉత్తమ ఫలితాలు పొందుతారు.